చదవలా. ఆ? చదవట్లా. It's remove the We files. remove It's a command used to user remove the delete, files yeah. and directories. Removes. ఆహా. ఆ. ఆర్ఎం కమాండ్ దేనికమ్మా? దేనికి ఉపయోగిస్తాం ఆర్ఎం అనేది? remove the file and follow. అదేం చెప్పలేకపోతున్నావు. రిమూవ్. రిమూవ్ ఫైల్స్. ఏ ఫోల్డర్స్ని రిమూవ్ చేయలేదా ఏంటి ఇది? Yes, sir. Yes, రిమూవ్ sir. ఫైల్స్ అండ్ రిమూవ్ Folders. ఫోల్డర్స్. అయితే ఫోల్డర్నే ఇక్కడ ఏమంటాం? డైరెక్టరీ అని తెలిసి అట్లా. ఓకే, సరే. మరి ఆర్ఎం రిమూవ్ ఫైల్స్ అండ్ ఆర్ఎం రిమూవ్ ఫోల్డర్స్ అన్నావు, కరెక్టే. మరి వేరే వాళ్ళు ఏంటి? ఆర్ఎం రాసి డిఐఆర్ రాశారు. దేనికోసం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కమాండ్ ఆర్ఎం డిఐఆర్? దేనికోసం? Just remove Remove directories. Remove the empty directories. Hmm? It's a command used to remove the empty directories. empty directories, empty folders. ఎస్ ఎస్. Directory folders. ఈఎంపిటివై. ఎంటీ 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 డైరెక్టరీస్. అదే విషయం. అది యాక్చువల్గా ఎంటీ డైరెక్టరీస్. ఆర్ఎం అనేది ఒకలాగా, ఆర్ఎండిఏఆర్ అనేది మరొకలాగా. ఇది యాక్చువల్గా. ఓకే. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫైల్ ఉంది అనుకోండి, దీని ఫైల్. ఈ ఫైల్ నేము నేను పేమెంట్స్ అనే ఫైల్ నేమ్ ఇచ్చా. పేమెంట్స్ అని ఇచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ డే ఏమనిపించిందంటే ఈ ఫైల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. చేంజ్ ద ఫైల్ నేమ్. ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నానంటే పేమెంట్స్ కాదు. అప్పుడు మనకి డేట్ ఇస్తాం. పేమెంట్స్ డేట్ వచ్చేసి సంథింగ్ కాల్ 21/2/25 అట్లా డేట్ ఇవ్వాలనుకుంటున్నా. దట్ మీన్స్ వాట్? ఇదేమో ఓల్డ్, ఇదేమో న్యూ న్యూ. కాబట్టి చేంజ్ చేయాలంటే మనకు ఒక కమాండ్ ఇచ్చాడు లైనెక్స్. ఏం కమాండ్ అది? CH. అబ్బా, MV sir. అమ్మో. MV command. ఎవరు చేంజ్ అని చెప్పింది? రికార్డింగ్ చూడలా. ఓకే, రికార్డింగ్ చూడలా. సో ఎంవి 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 అనే కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ నేమ్ చేంజ్ చేయొచ్చు, ఫోల్డర్ నేమ్ చేంజ్ చేయొచ్చు. ఎంవి ఎంవి అంటే ఫైల్ నేము ఫోల్డర్ నేమ్ చేంజ్ చేయడానికి ఉపయోగించే కమాండు. ఓకే. మరి ఎంవి అనేది ఇంకొకలాగా కూడా ఉపయోగపడిద్దా? అవును, ఇంకోలాగా కూడా ఉపయోగపడిద్ది. ఇంకొకలాగా అంటే ఏంది? కట్. ఏంది? కటింగ్ కటింగ్. ఎంవి ఆల్సో యూజ్ టు చేంజ్ ద ఫైల్ నేమ్ అండ్ ఫోల్డర్ నేమ్ అండ్ ఆల్సో ఎస్ కట్ ద ఫైల్, కట్ ద ఫోల్డర్. కటింగ్ 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 అంటే ఏంది? జస్ట్ ఈ లొకేషన్లో ఉన్న ఐటెం తీసుకొచ్చి, ఫైల్ని తీసుకొచ్చి కట్ చేసి మరొక లొకేషన్లోకి పేస్ట్ చేస్తుంది అనమాట. కాపీ చేసి పడేస్తుంది. అది ఇది కట్ చేస్తుంది ఇక్కడ, ఇక్కడేమో పేస్ట్ చేసేస్తుంది. దట్ మీన్స్ వాట్? ఇక ఈ ప్రదేశంలో ఈ ఫైల్ అనేది ఉండదు. ఇక ఫైల్ 1 ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది ఫైల్ 1, అంతే. నౌ ద ఫైల్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్ ఓన్లీ వన్ లొకేషన్. దిస్ ఇస్ ద టార్గెట్లో అనుకోండి, అంతే. ఈ లొకేషన్లో ఉండదా సార్? ఈ లొకేషన్లో ఫైల్ ఉండదు ఇక. నో, ద ఫైల్ 1 ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ లొకేషన్ అంటున్నాడు. అది దీన్నే మనం కట్ అంటాం. కట్ చేయాలన్నా కూడా ఎంవి. ఎంవి అనేది మనకు రెండు విధాలుగా ఉపయోగపడుద్ది, చేంజ్ కోసం, కటింగ్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? చెప్పాలా? నెక్స్ట్ How to delete the user? హౌ టు Delete the user యూజర్ని by, డిలీట్ ఎలా చేయాలి? by using user del command. User del. యూఎస్ఆర్డిఎల్, యూజర్ డెల్ కమాండ్. విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ డెల్ కమాండ్ ఐ కెన్ డిలీట్ ద యూజర్. అంతే, అంతే సింపుల్గా. అయితే విషయం ఏంది అని అంటే, సపోజు ఎక్స్పైరీ డేట్ చూడాలన్నా, ఎక్స్పైరీ డేట్ చూడాలన్నా, అసలు పాస్వర్డ్కి సంబంధించిన విషయాలు, రిలేటెడ్ ఫీల్డ్స్ చూడాలన్నా, పాస్వర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ చూడాలన్నా, మనకి
లైనెక్స్ అనేది ఒక కమాండ్ ఇచ్చింది అనమాట. అయ్యా బాబు, ఎప్పుడైనా సరే యూజర్ ఎక్స్పైరీ డేట్ ఏముంది, అసలు యూజర్కి సంబంధించిన పాస్వర్డ్ డీటెయిల్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి, అవన్నీ మీరు చూడాలి అంటే ఒక కమాండ్ ఇచ్చింది. దాని పేరే సిహెచ్ఏ. చేంజ్ అది చేంజ్ ఆ కమాండ్, అది చేంజ్ కాదు. చేంజ్ సిహెచ్ఏ. హెచ్ఏ ఈ ఈ కమాండ్ ఉపయోగించి ఏ యూజర్ డీటెయిల్స్ నువ్వు చూడాలనుకుంటున్నావు ఆ యూజర్ లాగిన్ నేమ్ రాసి, ఆ తర్వాత అతని యూజర్ నేమ్ రాసేసి అంతే. అతను లాగిన్ అయ్యే యూజర్ నేమ్ ఏంటి? ఎస్, సిహెచ్ఏఎస్ -L. లాగిన్ అయ్యే యూజర్ నేమ్ బాను. అది అట్లా నేను చెప్పింది, అది సిహెచ్ ఏజెంటే. అది దేనికోసం? ఈ డీటెయిల్స్ చూడటం కోసం. అయితే దీంతో చాలా వర్క్ ఉంది మనకి. ముందు ముందు చాలా వర్క్ ఉంది దీంతో. ఏది? ఈ కమాండ్ తోటి. ఓకే, సరే. ఇవన్నీ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అది కూడా కాక మీరు కొంతమంది ఏంటంటే చూడాల వీడియో. చందు చూశాడు అడుగుంది, కానీ మిగతా ఈ భాను అయితే అసలు చూడలేదు నిన్న. నా ప్రాక్టీస్ చేసి సార్ కొంచెం మహేష్ కొంచెం పర్లేదు కానీ, అదే నేను అనేది ఏంటంటే ఊరికే మీకు ఈ ల్యాప్టాప్ తీసుకొని ఊరిక 24/7 24/7 ల్యాబ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎలాంటి ఉద్యోగం వస్తుందంటే మిమ్మల్ని డిటిపి ఆపరేటర్స్ అంటారు అంతే. అంటే యూ విల్ బికమ్ ఏ డిటిపి ఆపరేటర్స్ అంతే. మరి ఏం చేయాలి మేము? మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రికార్డింగ్ చూడాలా, దాంట్లో ఉన్నది అర్థం చేసుకోవాలా, మళ్ళీ రికార్డింగ్ చూడాలా, దాంట్లో ఉన్నది అర్థం చేసుకోవాలా, మళ్ళీ మూడు సార్లు రికార్డింగ్ చూసి దాంట్లో ఉన్నది అర్థం చేసుకొని అప్పుడు మీరు మీరు ఓన్గా కొన్ని పాయింట్స్ నోట్స్ రాసుకోవాలా. అదంతా రాసుకున్న తర్వాత అప్పుడు ల్యాప్టాప్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలా. అది 5 నిమిషాల టాస్క్. ఇది ఇంతవరకు మీకు ఎవరు చెప్పలే పాపం. అది అది మీ చెప్పాలంటే రియల్గా బ్యాడ్ లక్ అది చెప్పాలంటే. ఎందుకంటే ఆ గైడెన్స్ లోపం మెయిన్. అది డిగ్రీ చదివినప్పుడు, బీటెక్ చదివినప్పుడు ఆ సార్ కూడా ఇట్లా చెప్తే ఇంత పని ఉండేది కాదు. ప్రాబ్లం అది. కాబట్టి ఇక్కడ ఈ థీరీ అనేది లేకుండా మీరు ఎంతసార్లు ప్రాక్టీస్ చేసినా అవతల వ్యక్తికి ఆన్సర్లు చెప్పలేరు మీరు. అది మీకు డ్రాబ్యాక్. కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ల్యాప్టాప్ తక్కువ చూడాలి. అదే 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 ల్యాబ్ అనేది తక్కువ చేయండి, థీరీ అనేది ఎక్కువ చూడండి. థీరీ థీరీ థీరీ, ఈ థీరీ చూస్తేనే ఎప్పుడైనా సరే ల్యాబ్ చేయటం ఈజీ అయింది. నేను చాలాసార్లు చెప్తున్నాను. మళ్ళీ బద్ధకాన్ని వదిలేసి, ఎందుకంటే ల్యాబ్ చేయటం అనేది సులభం, ఈజీ, డెడ్ ఈజీ. ఏముందో కమాండ్ కొడితే ఇట్లా వస్తుంది, కమాండ్ కొడితే ఇట్లా వస్తుంది అంటే అయిపోయా. కానీ థియరిటికల్గా అక్కడ ఉన్న సబ్జెక్ట్ని అర్థం చేసుకొని నీ సొంతగా ఎస్ అండర్స్టాండ్ చేసుకొని మైండ్లోకి ఎక్కించుకోవడం అనేది ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఫాలో అయితేనే జాబులు వస్తాయి, జాబులు నిలబడతాయి. ఓకే, సరే. చూడండి జాగ్రత్తగా. టెస్ట్ చేశాను మీలో ఏదైనా శక్తి ఉందేమోనని. శక్తి రాలా ఇంకా, కొంచెం టైం పట్టిద్ది. జాగ్రత్తగా ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళాలా. టైం 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 ఈజ్ మనీ. టైం వెరీ 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 ఇంపార్టెంట్. టైం అంటే ఏంది? మనీ లెక్క అంతే. టైం నువ్వు స్పెండ్ చేస్తున్నావు అంటే డబ్బు కోసమే. ఎస్, అంతే. మనీ, టైం ఈజ్ మనీ అంతే. రెండు సంబంధమేలే. ఆక్సిజన్ అంతే, గుర్తుపెట్టుకో. ఆక్సిజన్. టైం నువ్వు స్పెండ్ చేస్తున్నావు అంటే స్పెండింగ్ ఫర్ ఆక్సిజన్ పర్పస్ ఓన్లీ అంతే. ఓకే, రైట్. సరే సార్, ఇప్పుడు మీరు యూజర్స్ని డిలీట్ చేద్దాం అంటున్నారు. యూజర్స్ని డిలీట్. కానీ యూజరు డిలీట్ అనేది రెండు రకాలుగా చెప్పారు మీరు. ఒకటి ఆర్ ఉపయోగించాలని చెప్పారు, వితౌట్ ఆర్ కూడా చెప్పారు మీరు. ఆర్ 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 అంటే ఫోల్డర్ కూడా డిలీట్ అయిపోద్ది అని చెప్పారు. ఎలా? హౌ? చూద్దాం మనం. గో టు దిస్ ప్లేస్. ల్యాబ్లోకి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వెళ్ళండి. ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళిపోయి లాగిన్ అవ్వండి. సో తక్కువ టైం ల్యాబ్ చేయండి అంతే. ఎక్కువ టైం మాత్రం చేయొద్దు దయచేసి. సబ్జెక్ట్ రాదు, అర్థం కాదు, వేస్ట్ అయిపోద్ది. చూసుకుంటారు కానీ అప్పటికప్పుడు, తర్వాత అది పనికిరాదు. ఇక ఆన్సర్లు చెప్పలేరు ఎవరికి అట్లా. ఎస్
ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో ఇప్పుడు యాక్చువల్గా నేను EC2 EC2 రైట్, EC2కి వెళ్తా. EC2కి వెళ్ళిపోయి ఇలా, ఓకే. సో క్రియేట్ ఆర్ లాంచ్ ఏ సర్వర్. ఎస్, లాంచ్ ఏ సర్వర్. సో ప్రొవైడ్ a server name. ABC Bank server. సో అక్టోబర్ లాక్. సార్ అక్టోబర్ లాక్ అనేది ఎందుకు ఇస్తున్నారు మీరు అంటే, ఆల్రెడీ నాది ఓల్డ్ లాక్ ఉంది, దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఉంది నా దగ్గర, అందుకని దీన్నే ఇస్తున్నా ప్రతిసారి. ఓకే, మీరు చేంజ్ చేసి వేరేది చేసుకోవచ్చు కదా, చేయొచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా చేయొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ కేసులో ఎస్, లాంచ్ ఇన్స్టాన్స్ అయిపోయింది. సో my instance is running now. That means what? My server is running now. Okay. నా సర్వర్ రన్ అవుతుంది. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేనేం చేయాలా? ఎస్, గో టు దిస్ ప్లేస్ అండ్ కాపీ ద పబ్లిక్ IP అడ్రస్ 40లోకి వెళ్ళిపోయి ఎస్ ప్రొఫైల్, సర్వర్ పాస్వర్డ్ ఓపెన్. ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. లాగిన్ యాజ్ EC2 యూజర్. నౌ చూసారా, EC2 యూజర్గా లాగిన్ అయ్యా. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను యూజర్స్ని తయారు చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్గా sudo -i ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, sudo -i. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే హౌ టు క్రియేట్ ఎ యూజర్ బై యూజింగ్ యూజర్ యాడ్ కమాండ్. యూజర్ యాడ్ బాను, అంతే. యూజర్ యాడ్ బాను యూజర్ క్రియేటెడ్. బట్ ఐ కెన్ ఆల్సో, ఇక్కడ కొంతమంది చూడండి, అరే ఇదేంటిది, ఇక్కడేమో యూజర్ రాసి పక్కన యాడ్ రాశారు, రివర్స్లో రాశారు ఏంది, యాడ్ రాసి యూజర్ రాశారు. అయినా ఇదేంది, వర్కౌట్ అయిందా? మహేష్ అనే యూజర్ క్రియేట్ అయ్యాడా? యూజర్ యాడ్ యూజర్ రెండు. సరే చూద్దాం. ఇప్పుడు మళ్ళీ యాడ్ యూజర్ చందు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అరే యాడ్ యూజర్ అదేంటది? సరే చూద్దండి. ఇప్పుడు యాక్చువల్గా హౌ టు గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద యూజర్స్. tail-3/etc/ అంతే, టేల్ హైఫన్ ఒక అంటే ఒక 3 లైన్స్ రావాలి. ఎక్కడి నుంచి రావాలి? పాస్వర్డ్. అంతే, ఇది ఇక్కడ నుంచి ఈ ఫైల్ నుంచి నాకు 3 లైన్స్ డిస్ప్లే కావాలని, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్, అంతే. ఎస్, 3 లైన్స్ వర్ డిస్ప్లేడ్, రైట్. సో అరే ఇదేంది, మీరు 2 కమాండ్స్ ఉపయోగించారు, 2 ఒకేలాగా పనిచేసినాయి. ఎస్ అంటే లైనెక్స్ చాలా తెలివైనవాడు వాడు. వాడు ఎంత తెలివి అంటే, ఎస్ చెప్పాలంటే రియల్గా యాడ్ యూజరు, యూజర్ యాడ్ చూసారా, యూజర్ యాడ్, రైట్, యాడ్ యూజర్. ఆహా, ఓకే, రెండు ఒకటేనా? రెండు ఒకటే. దిస్ విల్ గివ్ యూ ద సేమ్ రిజల్ట్. సో user add is a command to create a users. Add user is a command to create a users. Yes, వాడు అడుగుతాడు. ఎస్, యూజర్ యాడ్ ఉపయోగించి ఏం చేయొచ్చు? క్రియేట్ యూజర్స్ చెప్తే, అంటే ఆప్షన్స్ ఉన్నాయి, ఉపయోగించుకోండి. క్రియేట్ యూజర్స్, ఇక్కడ ఏంటి? క్రియేట్ యూజర్స్, అట్లా అనమాట. ఎస్ ఇట్లా మనం ఉపయోగిస్తాం. సో సింపుల్గా మీరు కొన్ని సందర్భాల్లో యాడ్ యూజర్ అంటే ఏంది అని అన్నప్పుడు, ఎస్ బాస్, with the help of add user, by using add user command I can also create a users, no issue.
అది ఇది రెండు ఒకటే, రైట్. సరే, ఇవన్నీ చూసాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి? సింపుల్గా యూజర్కి, ఇదిగో బాను యూజర్ అనే వ్యక్తికి బాను ఫోల్డర్ ఉంది. యాక్చువల్గా బాను ఫోల్డర్ ఉంది. బాను ఫోల్డర్ ఉంది. ఓకే, ఇది యాక్చువల్గా బాను ఫోల్డర్. నేనేమంటానంటే, ఓకే, ఇది యాక్చువల్గా స్టోరీ. సో ఐ వాంట్ టు డిలీట్ ద బాను యూజర్ రైట్ నౌ. ఈ బాను అనే యూజర్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. డిలీట్, ఎస్. డిలీట్ అనేది ఇప్పుడు నేనేం చేస్తాను? యూజర్ డెల్ బాను అని రాసా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఏమవుతుంది అనేది చూసుకోవాలి. యూజర్ డెల్ బాను అంతే. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా యూజర్ డెల్ బాను అంటే మీరు ఏం చేశారంటే, నాకు తెలిసి నిన్న తెలివితేటలు ప్రయోగించి ల్యాబ్ చేసి ఉంటారు, థియరీ చదవకుండా. అక్కడ ప్రాబ్లం సార్ వచ్చింది. అదే సార్ థియరీ ల్యాబ్ చేసి. అది ప్రాబ్లం అర్థమైంది ఇప్పుడు నాకు. అంటే అదే తెలివితేటలు అంటే. సో నేను చెప్పేది ఏమంటే, నేను చెప్పింది చెప్పినట్టు చేయాలంతే. ల్యాబ్ ఈరోజు చెప్తామని చెప్పినప్పుడు ఈరోజు ఉండాలా? అది చేయటం వల్ల ఇప్పుడు థియరీ మర్చిపోయారు మీరు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ చదువుకోవాలా? ఇది ప్రాబ్లం. అర్థమైంది కాబట్టి అట్లా చేయొద్దు దయచేసి. ల్యాబ్ చేసినప్పుడు ల్యాబ్ విషయాలు అంతే. సరే, యూజర్ డెల్ బాను చూసారా? ఇప్పుడు ఏమైంది? బాను యూజర్ ఉన్నాడా లేడా తెలియదు నాకు. అందుకోసం నేనేం చేస్తాను? మళ్ళీ టైల్ కమాండ్ 3 etc fast md, రైట్. ఓకే, నౌ దర్ ఈస్ నో బాను యూజర్ ఇన్సైడ్ దిస్ ఫైల్, రైట్. బాను యూజర్ లేడు ఇక్కడ. ఓకే ఓకే, బాను యూజరు లేడు. నేను అనుకున్న విధంగానే అమ్మాయ బాను యూజర్ని డిలీట్ చేశాను అనుకున్నా. అయితే నాకు డౌట్ వచ్చింది. బాను యూజరు డిలీట్ అయ్యాడు, ఇక్కడ లేడు కదా. అసలు బాను ఫోల్డర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనం. ఓకే ఓకే, అసలు బాను ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎస్, వాడు చెప్పాడు. లైనెక్స్ తయారు చేసి లైనెక్స్ చెప్పింది ఏమని, అయ్యా బాబు బాను, నువ్వు ఎప్పుడైతే యూజర్గా వచ్చావో నీ ఫోల్డర్ అనేది బాను తయారు చేశాను. బట్ బాను ఫోల్డర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అ హోమ్ ఫోల్డర్. ద హోమ్ ఫోల్డర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఎ / డైరెక్టరీ. ఇది హైరార్కీ, ఇది లొకేషన్ అని చెప్పింది కదా. ఇప్పుడు నాకు డౌట్ వచ్చి ఈ లొకేషన్కి వెళ్ళి అసలు బాను అనే ఫోల్డర్ ఉందా లేదా చెక్ చేస్తా. ఓకే ఓకే, యూజర్ డిలీట్ అయ్యాడు. బట్ వాట్ అబౌట్ మై ఫోల్డర్ తెలీదు. అప్పుడు నేను డైరెక్ట్గా ఎస్, ఇదిగో //లోకి వెళ్ళి ఆ హోమ్లోకి వెళ్ళి తర్వాత హోమ్లో ఉన్న బాను ఫోల్డర్ ఉన్నాడా లేదా చెక్ చేస్తా. రైట్, చూడండి ఒకసారి. సో అప్పుడు నేనేం చేస్తాను ఫ్రెండ్స్? cd // ఓకే, దాంట్లోపల ఏంది? హోమ్, cd హోమ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలా. ఎలాగ మీకు తెలుసు? ls టైప్ చేయండి, ఇక్కడ హోమ్ అనేది ఉంటుంది. ఇదిగో చూసారా? ఇదిగో // ఇది, దానికి లోపల ls టైప్ చేస్తే ఇదిగో హోమ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ హోమ్ లోపలికి వెళ్ళాలంటే cd హోమ్ అంతే, ఉన్న దానిలోకి వెళ్ళాలి అంతే. ఓకే, హోమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ls. ఓకే, ఎస్ ఎస్ ఎస్, ls అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? బాను చూసారా? బాను అంటే ఫోల్డర్ ఉంది అలాగే. చందు ఉన్నాడా? ఉన్నాడు చందు ఫోల్డర్ ఉందా? చందు ఫోల్డర్ ఇదే. ఈసీటీ యూజర్ ఫోల్డర్ ఇదే. మహేష్ ఫోల్డర్ ఇదే. అన్ని ఫోల్డర్స్ ఉండే ప్రదేశమే హోమ్. ఎస్ ఎస్, అన్ని ఫోల్డర్లు ఉన్న ప్రదేశం హోమ్. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బాను అనే ఫోల్డర్ ఎగ్జిస్ట్ అయ్యింది ఇక్కడ. అరే, మరి ఇలాంటి కేసులో యూజర్ డిలీట్ అయ్యాడు కానీ యూజర్ ఇచ్చిన డేటా మాత్రం ఈ ఫోల్డర్లో అలాగే ఉంది. ఓకే ఓకే, కానీ అప్పుడు నేనేం చేస్తాను? ఈ ఫోల్డర్లో ఉన్న డేటాని నేను కావాలని మరొక ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లోకి కాపీ చేసుకుంటా. అప్పుడు సక్సెస్ అయిపోద్ది. ఇక అంతే, బాను యూజర్ తోటి నాకు సంబంధం లే. అట్లా అనమాట. అంటే బాను అనే ఈ పేరు ఎందుకు ఇచ్చింది లైనెక్స్ అంటే, బాను అనే యూజర్ యొక్క ఫోల్డర్ అని అర్థం చేసుకోవడానికి. లేకపోతే ఈ ఫోల్డర్ పేరు వేరేది ఇచ్చింది అనుకో లైనెక్స్, మనకు తెలియదు, ఇక అర్థం కాదు. అందుకని బాస్, లైనెక్స్ ఈజ్ స్పెసిఫైయింగ్ యూ దిస్ ఇస్ అ బాను యూజర్ ఫోల్డర్ అండ్ దిస్ ఫోల్డర్ కంటైన్స్ ద బాను యూజర్ యాక్టివిటీస్, బాను యూజర్ యాక్షన్స్. మొత్తం బాను చేసిన పని అంతా ఇక్కడ ఉందన్నమాట. అట్లా అనమాట ఇది విషయం. అందుకోసం అది ఆ డైరెక్టరీని మనకు అర్థమయ్యేలాగా ఇచ్చింది ఆ పేరు.
రైట్. సో సరే, అది ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు నేను ఇంకొక యాక్టివిటీ చేస్తా. అంటే ఇంకొక యాక్టివిటీ ఏంది? మహేష్ అనే వ్యక్తిని డిలీట్ చేస్తా. అప్పుడు మహేష్ అనే వ్యక్తిని ఈ రూపంలో డిలీట్ చేస్తా. హైఫన్ యూజర్ డెల్. ఓకే, యూజర్ డెల్ రాసి ఆ, తర్వాత -r రాసి ఎస్, -r రాసి మహేష్ అని రాస్తా. యూజర్ డెల్ -r మహేష్. రైట్ రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిద్ది చూడండి మీరే. చూడండి మీరే. సార్ దీని అంతటి నుంచి బయటికి రావాలి ఎట్లా సార్? ఏం లేదు, సిడి టిల్డా అంతే. సిడి టిల్డా కొడితే ఫ్రెష్ డైరెక్ట్గా బయటకు వచ్చేస్తాం. మనం మన రూట్ ఫోల్డర్లో ఉంటాం. అంతే, అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు యూజర్ డెల్ -r మహేష్. ఇది కొంచెం డేంజరే. ఎలాగా చూడు ఒకసారి. యూజర్ డెల్ మహేష్ ఓ, మహేష్ డిలీట్ అయ్యాడా లేదా తెలియదు. సరే, అందుకోసం నేను ఏం చేస్తాను? టేల్ ఈ టేల్ -3 ఈటీసీ పాస్టబిలిటీ రైట్. చూసారా, చందు ఒక్కడే ఉన్నాడు, మహేష్ అయితే లేడు. ఎస్, ఓకే ఓకే. మరి వాట్ అబౌట్ మహేష్ ఫోల్డర్? how to check the Mahesh folder? How to reach the Mahesh folder? Just cd / right. తర్వాత నెక్స్ట్ ls హోమ్ ఉంది. ఓకే, cd హోమ్. ఓకే, నెక్స్ట్ ls. హోమ్లో ఏం ఫోల్డర్ ఉన్నాయి చూస్తే ఎస్, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ మహేష్ ఫోల్డర్. నుంచి మహేష్ ఫోల్డర్ లేదు ఇక్కడ. ఓకే, మహేష్ యూజర్ యాజ్ వెల్ యాజ్ మహేష్ యూజర్ డేటా పర్మనెంట్లీ డిలీటెడ్. అరే ఈ ఆర్ వల్ల ఉపయోగం అది. ఎస్, ఏంది ఇక్కడ ఆర్ అనేది డ్రాబ్యాకే, కొన్ని సందర్భాల్లో రిస్క్ కూడా. ఎస్, ఎందుకంటే యూజర్తో పాటు యూజర్ డేటా కూడా డిలీట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఎస్ ఎస్ ఎస్. సో ఇప్పుడు సింపుల్గా నేనేం చెప్తానంటే, మీరు ఎప్పుడైనా ఆన్సర్ ఇచ్చేటప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటి రెండు చెప్పాలా వాళ్ళకి. చెప్తే అప్పుడు అర్థమైపోద్ది వాళ్ళకి. రైట్. ఇప్పుడు సపోజ్ నేను చెప్తా ఒక విషయం. సిడి ఇలాగ వెళ్ళారు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. లైనెక్స్ని అడిగా, అమ్మా లైనెక్స్, ఇప్పుడు నువ్వు భాను అనే యూజర్ని డిలీట్ చేసావా? చేశా. మహేష్ అనే యూజర్ని